మంజురావు గారు, ఆంథ్రోపిక్ ఏఐ సాఫ్ట్వేర్ రంగాన్ని కుదిపేస్తున్న పరిస్థితి. సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లన్నీ కూడా గత కొంతకాలంగా పడిపోతూ ఉన్నాయి. లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీద పడతారనే ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఆంథ్రోపిక్ ఏఐని నిషేధించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. సో ట్రంప్, మోదీ కూడా అదే డిమాండ్ చేయబోతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ ఈ వర్డ్ తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ నాగరికతలోనే అతిపెద్ద డిజరప్షన్ అనమాట. అది అంటే అతిపెద్ద అలజడిని క్రియేట్ చేసింది మానవ నాగరికతలోనే. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఒకటి అంటాడండి, తన కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో, డాస్ మేనిఫెస్టో ఇవన్నీ ఉంటాయి అనమాట, ఏంజల్స్ అనేది. అందులో ఒకటి అంటాడు అనమాట, ప్రపంచ మానవ పరిణామ క్రమం అంటే ఉత్పత్తి కారకాల్లో చేంజెస్ అంటాడు. అంటే ప్రొడక్షన్ని నిర్ధారించే ఇండెక్సెసే ప్రపంచ మానవ నాగరికతను నిర్ధారిస్తాయి అంటారు. ఇప్పుడు ఏఐ అనేది మానవ ఉత్పత్తిని అది కంట్రోల్ చేసేస్తుంది ఒకేసారి. అంటే మానవులు ప్రిపేర్ అవ్వకుండానే, వచ్చే కొత్తదనానికి, వచ్చే టెక్నాలజీకి ప్రిపేర్ అవ్వకుండానే ఏ ఆంథ్రోపిక్ ఏఐ రిలీజ్ చేసిన క్లాడ్ కోవర్క్ అంటే 11 ప్లగిన్స్లో వచ్చింది. మొత్తం అసలు కోట్ల మందిని ఒకేసారి నిరుద్యోగం చేయబోతుంది అనమాట. మానవ మేధస్సును దాటైపోతుంది. ఒక రకంగా అంటున్నారు చాలా ఎక్స్పర్ట్స్, ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన ఈ క్లాడ్ కోవర్క్ ఏఐ ఇప్పుడు తర్వాత వచ్చే 6 నెలల్లో వచ్చేవి ఈవెన్ ఐన్స్టీన్, నోబెల్ లారెట్ల మైండ్లు దాటేసింది అనమాట. అంటే ఊహించుకోండి, మానవుడు ఏ స్థాయిలో అధమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మొత్తం హ్యూమన్ మానవ జాతినే యంత్రాలే వలసవాదంలో గెంటైపోతున్నాయి అనమాట. యంత్రాలు పరిపాలించబోతున్నాయి. ఒక రకంగా ఒక బ్లంట్గా నేను చెప్పాలంటే యంత్రాల పరిపాలన, యంత్రాల నాగరికత మొదలైందని చెప్పవచ్చు అనమాట. చూడండి, పెద్ద పెద్ద మూవీస్ మనకు వచ్చినాయి అనమాట. ఇది హాలీవుడ్లో వచ్చినాయి. యంత్రాలు భూమిని ఆక్యుపై చేసినట్టు, ఏలియన్స్ వచ్చినట్టు. ఏలియన్స్ ఎవరో రానవసరం లేదండి, ఏలియన్స్ లాంటి వాళ్ళు వచ్చారు. ఓపెన్ ఏఐ, ఎలాన్ మస్క్, తర్వాత ఆంథ్రోపిక్ సిఇఓ డారియో అమోడై, వీళ్ళు ఏలియన్స్ కంటే డేంజర్ అనమాట. ఈ అమేడై ఒక చెప్తున్నారు, అడోలసెన్స్ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక ఎస్సే చేసి, ఎస్సేలో ఆయన చెప్తున్నాడు అనమాట, ఒక వ్యాసంలో మానవుడు రెడీ అవ్వండి, ఇంకో 6 నెలలు అయితే కోట్ల మంది సాఫ్ట్వేర్లో మొత్తం సాఫ్ట్వేర్ రంగమే తుడిచిపెట్టుకోబోతుంది, ఛాలెంజ్ విసురుతున్నాడు ఆయన. ఆయన చెప్పేది మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాడా, అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటే వార్నింగే ఇస్తున్నాడు. అందరూ ఇంటికి వెళ్ళిపోండి, మీ పనులన్నీ నా యంత్రాలే చేస్తాయి. నా ఒక్క కంపెనీ సిలికాన్ వ్యాలీలో ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ కంపెనీ, నేను ప్రపంచాన్ని నేలేస్తా, ఎలాన్ మస్క్ $1 ట్రిలియన్ కంటే ముందే నేను అయిపోతాను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అన్నది ఎవరు ఎలా తీసుకుంటారో కానీ ప్రజలు భయంకరమైన ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో అమెరికా రికార్డు స్థాయిలో ఉందన్నమాట. 4.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఇండియాలో కూడా 4.6 దాకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రమాదంలో ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వే ఆల్రెడీ చెప్పింది, సాఫ్ట్వేర్ మళ్ళీ రెసిషన్లోకి వెళ్ళిపోతుంది ఆర్థిక మాంద్యంలో. సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్, ముందే తెలిసేమో భారతదేశానికి. తర్వాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 8.2 బిలియన్ పాపులేషన్, అంటే 820 కోట్ల మంది జనాభా ఉంటే అందులో చూడండి అంటే 4.6 అంటే 5% వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఎంటైర్ టెక్నాలజీ సర్వీసెస్ సెక్టార్లో ఉన్న ఈ ఫిన్టెక్, ఫైనాన్షియల్ సెక్టారు, హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు, లీగల్ సెక్టారు, ముఖ్యంగా సర్వీసెస్లో ఉన్న సాఫ్ట్వేరు, హార్డ్వేర్, ఈ రంగాలన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి అనమాట. దీన్ని ఏమంటారు అంటే అది కొలాప్స్ అంటే కాదు, ఒక ప్రళయం అనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక పెద్ద పెద్ద ప్రళయాలు జరుగుతాయి అంటారు. ఒకటి మహాభారత యుద్ధం తర్వాత కోట్ల మంది చనిపోవడం, రావణ యుద్ధం తర్వాత కోట్ల మంది చనిపోవడం, ఈవెన్ మతాలన్నీ చెప్తే అక్కడ బైబిల్ చెప్పిద్ది, ఇది చెప్తుంది అనమాట ప్రళయం అని. ఒక కొత్తదనం వచ్చేటప్పుడు ఒక ప్రళయం లాంటిది వస్తుంది అనమాట. మరి ఇది మళ్ళీ ఇంకా కొత్తదనం రావడానికి లేదు, యంత్రాల యుగం రాబోతుందన్నమాట. ఎందుకంటే కోట్ల మందిని ఇంటికి గెంటేస్తుంది. అంటే దీనివల్ల ఏమవబోతుంది అందరూ అనుకుంటారన్నమాట, 3వ ప్రపంచ యుద్ధం చేస్తుంది, రష్యా ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు వేయొచ్చు, లేకపోతే ఇరాన్ అమెరికా, లేకపోతే చైనా అమెరికా, ఇది అనుకుంటున్నారు. కానీ అది 3వ ప్రపంచ యుద్ధం కాదండి. దానివల్ల ఏమవుద్దో తర్వాత పెడదాం. కానీ ముందు ఈ అమేడియో, తర్వాత ఈ ఎలాన్ మస్క్లో, ఓపెన్ ఏఐ సిఇఓలు, ఈ 10-15 మంది చేసేదే అసలైన ప్రళయం, అసలైన 3వ ప్రపంచ యుద్ధం. 4-5వ ప్రపంచ యుద్ధాలు కూడా ఒకేసారి చేసేస్తున్నారు వీళ్ళు. చాలా డేంజరస్, చాలా డేంజరస్ అనమాట. ఇంకా ఉత్పత్తిని వాళ్ళు టోటల్ కంట్రోల్ చేయబోతున్నారు. ఏ విధంగా అవబోతుందంటే ఈవెన్ ఫ్యూచర్ గవర్నమెంట్లను కూడా యంత్రాలు కంట్రోల్ చేయబోతున్నాయి. ఫ్యూచర్ గవర్నమెంట్లను కూడా
యంత్రాలే కంట్రోల్ చేయబోతున్నాయి అంటే ఊహించుకోండి ఒకటి. తర్వాత ఆర్థిక అల్లకొల్లోలం అంటే కోట్ల మంది అన్ఎంప్లాయీస్ అయిపోతే వాళ్ళు ఏమవ్వాలి? ఆకలి, ఇప్పటికీ అమెరికాలో ఆకలి ఎక్కువైపోయిందంట, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది, ఎంతో మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు అక్కడ. ఈ స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అయిపోయింది. ఇండియాలో దారుణమైన పరిస్థితులు చూడండి. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, ఈ నోయిడా, పూణే, చెన్నై ఇవన్నీ ఎందుకు గ్రోత్ అవుతుందంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇదంతా వచ్చే సంవత్సరంలో ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా నా ఉద్యోగం ఉంటుందని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ఇంకా సాఫ్ట్వేర్ కొలాప్స్ అవ్వబోతుంది ఈ ఆంథ్రోపిక్ ఏఐ వస్తే. ఆర్థిక సంక్షోభం, అల్లకొల్లోలం జరిగిపోతుంది. ఇక్కడ ఈ ఏఐని ఏం చేయాలో చెప్పే సందర్భంలో ఒక మహాత్మా గాంధీ సర్వోదయ మూమెంట్కి సంబంధించి ఒక మాట అంటారన్నమాట. అందరూ అంటారు గాంధీని ఏమని తిడతారంటే గాంధీ టెక్నాలజీకి వ్యతిరేకం అని తిడతారన్నమాట. కానీ మహాత్మా గాంధీ చెరకు పట్టుకున్నప్పుడు ఒక అద్భుతమైన మాట ఇచ్చారన్నమాట. అందుకనే దెర్ ఈజ్ ఎ రిలవెన్స్ ఫర్ మహాత్మా గాంధీ. ముందే ఊహించేశారేమో మహాత్మా గాంధీ. ఆయన ఏం చెప్తారంటే నేను టెక్నాలజీ ఏదైనా తెచ్చుకోండి కానీ మానవుణ్ణి నిరుద్యోగం చేసే టెక్నాలజీ మనకు వద్దంటాడు ఆయన. యంత్రాలకు ఆయన వ్యతిరేకం కాదు, ఏదైనా తెచ్చుకోండి, అది కాంప్లిమెంటరీగా ఉండాలంటే మానవుడికి. అంతేకాని మానవుడు బదులు యంత్రం రావడాన్ని ఆయన తప్పుపడతారు. మానవుడు నిరుద్యోగం చేస్తూ యంత్రం రావడానికి తప్పుపడతాడు ఆయన. ఒక అద్భుతంగా చెప్తారన్నమాట, చాలా జాగ్రత్తగా సటిల్ మైండ్తో దాన్ని చూడాలన్నమాట. ఒక అద్భుతం ఉంటుంది. మరి మహాత్మా గాంధీని ఇప్పుడు స్మరించుకోవాలి కదా అందరూ. ఏమని క్రిటిసైజ్ చేస్తారంటే ఆయన ఇప్పుడు మాట్లాడమనండి. ఈరోజు కోట్ల మంది భారతీయుల్ని, కోట్ల మంది ప్రపంచంలోని అమెరికన్స్, ఈవెన్ హైలీ టెక్నాలజీడ్, ఈవెన్ సీఈఓలు, ఈవెన్ జడ్జిలు కూడా పని ఉండదేమో, ఈవెన్ కంపెనీలు సీఈఓలు కూడా అవసరం ఉండదేమో. ఊహించుకోండి, ఫార్మర్స్ అవసరం. ఏ విధంగా చూడండి, వీళ్ళందరి బదులు యంత్రాలు రాబోతున్నాయి. ఈవెన్ ప్రభుత్వాధినేతల ప్లేస్లో కూడా యంత్రాలు రాబోతున్నాయి. ఈవెన్ సెక్స్ టూల్స్ కూడా, కాపరాలు చేయడానికి కూడా యంత్రాలు రాబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పని మనుషులు ఎంప్లాయీసే దారుణం. ఇంక దాన్ని చెప్పడానికి ఇప్పుడు సరిపోదు అనమాట. వాల్యూమ్ చెప్పాలి నేను. ప్రతి ప్లేస్లోకి రోబోట్స్ రాబోతున్నాయి, ప్రతి స్పేస్లోకి మనకి ఇవి రాబోతున్నాయి. ఏంటంటే ఈ ప్లేస్ అన్నిట్లో అయ్యా ఆక్యుపై చేస్తే అంటే మానవుడు బదులు అవి వస్తున్నాయి యంత్రాలు. ఇంకోటి ఏంటంటే ఐన్స్టీను లాంటి నోబెల్ లారేట్లు దాటేసిన మైండ్ సెట్లతో వస్తుంది ఇండిపెండెంట్గా. అవే మూడో ప్రపంచ యుద్ధాన్ని చేయవా? రష్యా డెడ్ హ్యాండ్ న్యూక్లియర్ కోడ్లు అన్నీ అవి తీసేసుకుంటాయండి, మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రకటిస్తాయి. ఇది ఎంతో కాలం అయితే లేదు. ఈవెన్ శాటిలైట్ అన్నిటినీ కంట్రోల్ చేస్తాయి అవి. భారత వ్యవసాయం మనం ఏం తినాలో ఎలాంటి దారుణంగా కంట్రోల్ చేస్తాయి. మనల్నే శాసించే స్థాయికి వస్తాయి. ఇదంతే కల్పితాలు అనుకున్నారు ఒకప్పుడు, ఇమాజినేషన్, ఇప్పుడు నిజం. ఆ నిజమే వాళ్ళు చెప్తున్నారు. ఓపెన్ సిఇఓ ఆరియో డానియో వీళ్ళు చెప్తున్నారు, ఎండిఓలు. సో చాలా డేంజరస్. మరి ఏం చేయాలి అంటే ఫిబ్రవరి 19-20 తారీఖుల్లో భారతదేశంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి తర్వాత యుఎస్ నుంచి, ప్రపంచం నుంచి ఎంతో మంది సైంటిస్టులు వస్తున్నారు. అంటే దానికోసం ఎలా ఉపయోగపడాలి మానవ చరిత్రకి, మానవుడికి అనేది చర్చించడానికి వస్తున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఈవెన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కూడా వస్తున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఏం ఉండబోతుందంటే ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన ఈ 11 ప్లగ్ఇన్స్ మీద బ్యాన్ అనే రాబోతుంది డిమాండ్. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే సీరియస్గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్, అందుకే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ అయిన తగ్గించబోతున్నాడు. ఈ లోపల ఆంథ్రోపిక్ ఇంకా అల్లకొల్లాలని చేస్తుంది. ఆయన పదవే ఉండేలా లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగబోతున్నాడని తెలుస్తుంది. ఈ ఓపెన్ ఆంథ్రోపిక్ తయారు చేసింది పోస్ట్ పోన్ చేసి పక్కన పెట్టించడానికి తయారవుతున్నారు. దానికి అంత పవర్ ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడని ఆంథ్రోపిక్ సీఈఓ లేదు, యుఎస్ ప్రెసిడెంట్ డిసైడ్ చేయబోతున్నాడు. ఇండియాలో కూడా ఈ డిమాండ్ వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన ఈ క్లాడ్ కోవర్కి ఏఐని బ్యాన్ చేయాలి. అంటే ఏంటి, ఎందుకు చేయాలంటే దీన్ని పూర్తిగా మనం సమర్థించాలి. ఏంటంటే మానవుడు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ప్రపంచ ఆర్థిక రంగం, ఈ రంగం అంతా ప్రిపేర్ అవ్వలేదు కల్చరల్గా. ఏంటి, కొత్తదనం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఒకప్పుడు మామూలు సినిమాలు చూసాం 80లో 90లో, లవకుశ లాంటివి. అప్పట్లో పాటలు చూసాం. ఆ తరానికి సరిపోయింది. ఒకేసారి జెంటిల్మెన్ లాంటి పాటలు ఒకేసారి పెట్టి గ్రాడ్యువల్గా వెళ్తాయి. మానవుడు జీర్ణించుకోవాలి. మానవుడి నాగరికతే జీర్ణించుకోలేని టెక్నాలజీ వచ్చేస్తుంది. అంటే ఒక 20 తరాల అవతలది ఈ తరంలో వచ్చేస్తే ఎక్కడ జీర్ణించుకుంటాడు? మొత్తం డిస్రప్ట్ అంటారు, దాన్ని కొలాప్స్ అయిపోతుంది. అల్లకొల్లాలో మానవ నాగరికతకి ఎండ్. అందుకే అపోకలిప్స్ అంటే ప్రళయం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారన్నమాట. అంటే ప్రళయాన్ని క్రియేట్ చేసేది ఎంత మంచిదైనా వద్దు బాబు,
పక్కన పెట్టండి. అందుకనే ఆంథ్రోపిక్ ఏఐ, క్లాడ్ కోవర్క్, ఇంకా 11 ప్లగిన్స్, ఇప్పుడు రాబోయేది, ఆయన హెచ్చరించేది, ఏఐ మీద పరిశోధనలు ఇవన్నిటిని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి బ్యాన్ చేస్తే గవర్నమెంట్లన్నీ అక్కడ అవ్వద్దని చెప్పొచ్చు. ఇప్పుడు వరల్డ్ గవర్నమెంట్ లేదు, కానీ ఎంఎన్సీలే వరల్డ్ గవర్నమెంట్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రపంచంలో వరల్డ్ గవర్నమెంట్ ఉంది ఎంఎన్సీల చేతిలో, ఈ మస్కో వీళ్ళ చేతిలో. కాబట్టి వాళ్ళని నిరోధించాలి అంటే ఈ లీడర్లు చాలా సంకల్పంతో ప్రజల నుంచి డిమాండ్ రాబోతుంది. లేదా ఈ ట్రంప్కి, మోడీ గారికి అందరికి వ్యతిరేకం కోట్ల మందికి రోడ్డు మీదకి వస్తారన్నమాట. ఏఐ మీద ఒక పెద్ద విప్లవమే మనం చూడబోతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు చూడాలి. అమెరికా విప్లవాలు, ఫ్రెంచ్ విప్లవాలు, జర్మన్ విప్లవాలు, చైనా విప్లవం, రష్యన్ విప్లవాలు, తర్వాత భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాలు లాంటి విప్లవాలు ఇలాగే చూసాం మనం. కానీ ఏఐకి వ్యతిరేకంగా ప్రపంచంలో ఒకేసారి ప్రపంచంలో మానవ విప్లవం చూడబోతున్నాం అనమాట. అది బ్యాన్ చేయకపోతే ఇది గవర్నమెంట్లకి చూసుగా తెలుసు. కాబట్టి ఆంథ్రోపిక్ ఏఐని పక్కన పెట్టించాలి, మూల పెట్టించాలి. ఆ టెక్నాలజీ భవిష్యత్తులో మానవుడు ప్రిపేర్ అవ్వడానికి ఆయన వదులుకోమానండి. ఆయన $1 ట్రిలియన్ పర్సన్ అయిపోవడానికి ప్రపంచ మానవుని కూడా సంహరించడానికి రెడీగా ఉంటాయి ఎంఎన్సీలు. కాబట్టి ఇది అంగీకరించకూడదు. ఈ డిమాండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో అతిపెద్ద డిమాండ్ అవబోతుంది న్యూఢిల్లీలోనే. ఎందుకంటే చాలా దేశాధినేతలు అక్కడికి వస్తున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఓపెన్ ఏఐని ప్రస్తుతం బ్యాన్ చేయాలనేదే అందరూ కోరుకునేది.